హలో ఎవ్రీవన్. విద్యకు రాజ్యాంగ సదుపాయాలు ఆర్టికల్స్ నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్, డిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల్లోగా పిల్లలందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య దీని ద్వారా కల్పించబడింది. ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 2 రాజ్యాంగం యొక్క ప్రవేశిక, ఆప్షన్ 3 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ 4 నిర్బంధ విద్యా చట్టం 1909. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిర్బంధ విద్యా చట్టం 1909. సెకండ్ క్వశ్చన్, ఇది TSTRT 2017లో వచ్చినటువంటి క్వశ్చన్. ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఆప్షన్ 1 1972, ఆప్షన్ 2 1975, 3 1976, ఆప్షన్ 4 1980. మొత్తం 4 క్వశ్చన్స్. ఈ 4కి మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయో కమెంట్ చేయండి. సెకండ్ దానికి ఆన్సర్ ఆప్షన్ 3 1976. విద్యను ఉమ్మడి జాబితాలో ఎప్పుడు చేశారు? 1976లో. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, రాజ్యం బలహీన వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ మరియు ఎస్టీలను విద్యలో ఆర్థికంగా వృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారికి సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీ నుండి రక్షించాలి అని పేర్కొన్న రాజ్యాంగ అధికరణం. ఇది డిఎస్సి 2012లో వచ్చింది. ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 16, ఆప్షన్ 3 21, ఆప్షన్ 4 46. ఎస్సీ మరియు ఎస్టీని విద్యలో ఆర్థికంగా వృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి, అలాగే వారికి అన్ని రకాల దోపిడీ నుంచి రక్షించాలని పేర్కొన్న అధికరణం ఆప్షన్ 3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 46. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాజ్యాంగ కల్పన ద్వారా అల్పసంఖ్యాకులు విద్యా సంస్థలను స్థాపించుకొనుట మరియు నిర్వహించుకొనుటకు హక్కు కల్పించబడింది. ఇది డిఎస్సి 2012లో వచ్చినటువంటి క్వశ్చన్. 28వ అధికరణం, 29వ అధికరణం, 30వ అధికరణం, 45వ అధికరణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ 30వ అధికరణం. ఆప్షన్ 3 కరెక్ట్. అల్పసంఖ్యాకులు అండ్ విద్యా సంస్థలను స్థాపించుకొనుటకు నిర్వహించుకొనుటకు హక్కు కల్పించబడింది.